వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ అనుష కుమల్. పక్షవాతం రావడానికి గల కారణాలు ఏంటి, దాంతో పాటు ఎలాంటి లక్షణాల ద్వారా ముందుగానే గుర్తించవచ్చు, ఎట్ ద సేమ్ టైం కరెక్ట్ టైంలో గనక మీరు డాక్టర్ని సంప్రదించినట్టయితే పక్షవాతం నుంచి పూర్తిగా రికవరీ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు డాక్టర్ రంజిత్ గారు. మనతో పాటు మాట్లాడేందుకు ఉన్నారు డాక్టర్ రంజిత్ గారు, న్యూరో ఫిజిషియన్, మెడికల్ హాస్పిటల్ నుంచి. మన వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. పక్షవాతాన్ని ముందుగా ఎట్లా కనుక్కోవాలి, ఎలాంటి లక్షణాలు కనబడితే ఇది పక్షవాతం అని మనం ఐడెంటిఫై చేయొచ్చు? హలో అండి, నేను డాక్టర్ రంజిత్, న్యూరాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్స్ మాదాపూర్ అండి. సో స్ట్రోక్ అనేది రెండు కారణాల వల్ల వస్తుంటుందండి. ఒకటి తల లోపల బ్లడ్ క్లాట్ ఫార్మ్ అవటము, ఇంకొకటి తల లోపల రక్తనాళాలలో రప్చర్ జరిగి బ్లీడింగ్ అవ్వటము. సో తల లోపల ఎప్పుడైతే తలకు బ్లడ్ సప్లై తగ్గిందో, ఐదర్ బ్లడ్ క్లాట్ ఫార్మ్ అవటం వల్ల కానివ్వండి ఆర్ బ్లీడింగ్ అవటం వల్ల కానివ్వండి, దాని యొక్క సిమ్టమ్స్ మనిషిలో కనిపించవచ్చు. సో ఆ సిమ్టమ్స్ ఏంటి అని అంటే బీ ఫాస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చండి. బీ ఫాస్ట్ అంటే సడన్ ఆన్సెట్ లాస్ ఆఫ్ బ్యాలెన్స్, అంటే సడన్గా నడకలో ఇబ్బంది రావటము. ఈ అంటే సడన్ ఆన్సెట్ డిక్రీజ్డ్ విజన్, అంటే ఐసైట్ తగ్గినట్టు అని చెప్పేసి అనిపించడము, అది కూడా సడన్గా అనిపించటము. అండ్ ఎఫ్ అంటే సడన్ ఆన్సెట్ ఫేషియల్ ప్యాల్సీ, అంటే ముఖం వంకర పోవటము. అండ్ ఏ అంటే సడన్ ఆన్సెట్ ఆర్మ్ వీక్నెస్, అంటే సడన్గా చెయ్యి యొక్క వీక్నెస్ రావటము. ఎస్ అంటే సడన్ ఆన్సెట్ స్పీచ్ ప్రాబ్లమ్స్, స్పీచ్ అంటే సడన్గా మాట్లాడటానికి ఇబ్బంది రావటం, మాట్లాడలేకపోవటము ఆర్ మాటల్లో నత్తి రావటము. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ స్ట్రోక్ అండి. సో ఇవి కనుక ఎవరిలో అన్నా ఐడెంటిఫై చేశారు అని అంటే ఇమ్మీడియట్గా టీ అంటే టైమ్ టు కాల్ అంబులెన్స్ ఆర్ టైమ్ టు టేక్ ద మెడికల్ అటెన్షన్ అని చెప్పేసి, సో బీ ఫాస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు అండి స్ట్రోక్ యొక్క సిమ్టమ్స్ని. సార్, ఇప్పుడు పక్షవాతంలో కూడా హార్ట్ స్ట్రోక్ లాగానే ఒక టైం పీరియడ్, గోల్డెన్ అవర్ అనొచ్చు మేబీ, ఉంటుంది అని విన్నాం. సో ఎంతసేపట్లో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే దీని నుండి పూర్తిగా బయటపడవచ్చు? సో స్ట్రోక్ వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు బ్లడ్ క్లాట్ ఫార్మ్ అవటం వల్ల బ్రెయిన్లో రక్త ప్రసరణ లేక స్ట్రోక్ వస్తుందండి. సో స్ట్రోక్ వచ్చినప్పుడు రక్త ప్రసరణ తగ్గిపోయి మెల్లగా బ్రెయిన్లో కణాలు అనేది డెత్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎయిమ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే స్ట్రోక్ యొక్క ట్రీట్మెంట్ ఏంటి అంటే రక్త ప్రసరణ అనేది మళ్ళీ బ్రెయిన్కి అందేటట్టు చేయటం అనేది స్ట్రోక్లో ట్రీట్మెంట్. సో అది ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ఏరియా ఆఫ్ బ్రెయిన్ని మనం డ్యామేజ్ కాకుండా కాపాడవచ్చు. సో ఫస్ట్ 4.5 అవర్స్లో కనుక రీచ్ అయితే హాస్పిటల్కి ఇమీడియట్గా థ్రాంబోలైసిస్ అంటే ఇంజెక్షన్ అనేది ఇవ్వచ్చండి. ఆ ఇంజెక్షన్ ఇస్తే క్లాట్ డిజాల్వ్ అవుతుంది ఆర్ క్లాట్ మెత్తబడుతుంది. దానితోటి ఏంటి అని అంటే బ్లడ్ వెజల్స్లోంచి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి బ్రెయిన్ అనేది డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేయొచ్చు. 4.5 అవర్స్ అంటే ఎంత ఎర్లీగా వస్తే అంత మంచిది, బట్ 4.5 అవర్స్ వరకు ఆ ట్రీట్మెంట్ చేయొచ్చు. అలాగే 24 అవర్స్ వరకు కూడా క్లాట్ రిమూవల్ అని చెప్పేసి ఒక థెరపీ చేయొచ్చండి. క్లాట్ రిమూవల్ అంటే తల లోపలికి వైర్స్ పాస్ చేసి ఎలాగైతే హార్ట్కి స్టెంట్స్ కానీ అలాంటివి వేస్తామో ఫ్లో ఇంప్రూవ్ చేయడానికి, అలాగే తల లోపలికి క్యాథటర్స్ పాస్ చేసి చిన్న చిన్న వైర్స్ లాంటివి పాస్ చేసి ఆ క్లాట్ అనేది ఐడెంటిఫై చేసుకుని ఆ ఐడెంటిఫై చేసినటువంటి క్లాట్ని రిమూవ్ చేస్తే బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. అప్పుడు కూడా మన తల లోపల సెల్స్ అనేవి చనిపోకుండా మనం కాపాడవచ్చు. సో దట్ దే విల్ హ్యావ్ క్విక్ ఇంప్రూవ్మెంట్. సార్, ఇప్పుడు నాకు జనరల్ డౌట్, ఇప్పుడు ఆ వ్యక్తి రాలేని పరిస్థితిలో ఎక్కడైనా ఉన్నారు, ప్రయాణాల్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండుండొచ్చు. మీరు చెప్పిన 4.5 అవర్స్లో కనుక హాస్పిటల్కి రాలేకపోతే ఈ లోపల చేసుకునే చికిత్సలు ఏమైనా, ఇప్పుడు ఎలాగైతే హార్ట్ స్ట్రోక్ వస్తే ఒక టాబ్లెట్ ఉంటుందో అలాగే ఇంకేమైనా రెమెడీస్ ఉంటాయా వెళ్ళే లోపల చేసుకోవడానికి? ఏంటంటే అండి, బ్రెయిన్ స్ట్రోక్ 2 టైప్స్ ఉంటాయండి. అంటే క్లాట్తో వచ్చేటటువంటి స్ట్రోక్స్ అండ్ బ్లీడింగ్ అయితే వచ్చేటటువంటి స్ట్రోక్స్. కొన్నిసార్లు 2 స్ట్రోక్స్ సేమ్ సిమ్టమ్స్ కాజ్ చేయొచ్చు. అంటే మూతి వంకర పోవటం కానివ్వండి, లేకపోతే ఆర్మ్ వీక్నెస్, హ్యాండ్ అండ్ లెగ్ వీక్నెస్ రావటం కానివ్వండి, బ్యాలెన్స్ తప్పటము, విజన్ ప్రాబ్లమ్స్, ఇలాంటివి 2 రకాల స్ట్రోక్స్ కాజ్ చేయొచ్చు. సో క్లాట్ ఫార్మ్ అవటం వల్ల స్ట్రోక్ వస్తే క్లాట్ డిజాల్వ్ చేయడానికి మెడిసిన్స్ ఇవ్వాలి. అదే బ్లీడింగ్ అవటం వల్ల స్ట్రోక్ వస్తే కనుక అసలు క్లాట్ డిజాల్వ్ చేయడానికి మెడిసిన్స్ కానివ్వండి, బ్లడ్ థిన్నర్స్ కానివ్వండి ఇవ్వకూడదు. సో ఈ సిమ్టమ్స్ కనుక అబ్జర్వ్ చేశారు ఎవరిలో అన్నా అంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళాలండి. డెఫినెట్లీ బిఫోర్ గివింగ్ ఎనీ ఫస్ట్ ఎయిడ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్తే సిటీ స్కాన్, అంటే ప్లెయిన్ సిటీ స్కాన్ చాలండి. ప్లెయిన్ సిటీ స్కాన్ చేసుకుని తలలోపల ఏమీ బ్లీడింగ్ లేదు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే డాక్టర్, మెయిన్గా ఈ మధ్య కాలంలో 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళలో ఇంతకుముందు చూసేవాళ్ళం, కానీ చిన్న ఏజ్లో కూడా పక్షవాతాన్ని చూస్తున్నాం. ఎందుకు అంటారు? మన సెడెంటరీ లైఫ్ స్టైల్ అయినా, మన ఫుడ్ హ్యాబిట్స్ అయినా, లేకపోతే ఇంకా జెనెటిక్ రీజన్స్ కూడా ఇందులో ఉన్నాయా?
సో చిన్న వయసులో స్ట్రోక్ రావడానికి రీసెంట్గా ఇంతకు స్ట్రోక్ ఇన్ యంగ్ అంటామండి. చిన్న వయసులో స్ట్రోక్ వస్తే స్ట్రోక్ ఇన్ యంగ్. యూజువల్లీ స్ట్రోక్ 50 ఇయర్స్ పైబడ్డ వాళ్ళకి చాలామందికి చూస్తూ ఉంటాము. బట్ చిన్న వయసులో కూడా ఈ మధ్య కాలంలో చాలామందికి స్ట్రోక్స్ చూస్తున్నాము. సో చిన్న వయసులో స్ట్రోక్ రావడానికి కూడా ప్రధానమైన కారణాలు ఈ మధ్య కాలంలో స్మోకింగ్, excessive alcohol consumption, or bad habits, other kind of drugs and other consumptions. అండ్ ఇది కాకుండా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో యంగ్ ఏజ్లోనే డయాబెటీస్ రావటము, యంగ్ ఏజ్లోనే కొలెస్ట్రాల్ లెవెల్స్ హై కావటము అండ్ ఎక్సెసివ్ స్మోకింగ్, ఇవన్నీ కారణాలండి యంగ్ ఏజ్లో కూడా స్ట్రోక్ రావడానికి. ఇవి కాకుండా చిన్న వయసులో స్ట్రోక్ వచ్చినప్పుడు యూజువల్లీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ వేరే రకమైన కారణాలు కూడా సర్చ్ చేస్తుంటామండి. అంటే జెనెటిక్ కాజ్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా కొంచెం అర్లీగా స్ట్రోక్ రావచ్చు. ఆర్ కొంతమందికి జెనెటిక్గానే బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. సో ఆ క్లాట్ అయ్యే టెండెన్సీ ఉండటం వల్ల కూడా చిన్న వయసులో స్ట్రోక్ రావచ్చు. ఆర్ కొన్ని డిసీజెస్ మోయా డిసీజ్ అని, అలాంటి రక్తనాళాల యొక్క ఇబ్బంది, చిన్న వయసులో కనిపించేటటువంటి రక్తనాళాల యొక్క ప్రాబ్లమ్స్ వల్ల కూడా స్ట్రోక్స్ రావచ్చు. సో చిన్న వయసులో స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి డీటెయిల్గా ఎందుకు ఇంత చిన్న వయసులో వచ్చింది అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉంటాము. ఓకే డాక్టర్, అయితే మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీలో ఆల్రెడీ ఇలాంటి మీరు చెప్పిన సిమ్టమ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్టయితే ఈ జనరేషన్ వాళ్ళు ఇది రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక వీళ్ళు బయటపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి? సో స్ట్రోక్ అనేది ప్రివెంట్ చేయడానికి 2 రకాలుగా చూసుకోవచ్చు అండి మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని. ఒకటి నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఇంకోటి మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వీటి వల్ల స్ట్రోక్ వస్తుంది అని. నాన్ మాడిఫైయబుల్ అంటే మన చేతుల్లో లేనివి, అంటే వయసు, ఏజ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అబోవ్ 50 ఇయర్స్ ఎక్కువ మందికి స్ట్రోక్ వస్తుంది. కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ మన చేతుల్లో ఉండవు. బట్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మన చేతుల్లో ఉన్నవండి. మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ మెడికేషన్ ప్రాపర్ టైంకి తీసుకోవటము, ఆర్ డయాబెటీస్ రాకుండా ప్రాపర్గా హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో కావటము. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అనేది 130/80 ఆర్ 130/80 లోపల పెట్టుకోవటము, కొలెస్ట్రాల్ రాకుండా చూసుకోవటము, ఆర్ ఉన్న వాళ్ళకి ప్రాపర్ మెడికేషన్ తీసుకోవటము. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా ఫిజికల్ యాక్టివిటీని అట్లీస్ట్ పర్ వీక్ 4 days అన్న 45 minutes పాటు బ్రిస్క్ వాకింగ్ చేయటము. అండ్ వెయిట్ అనేది ఎక్సెసివ్ వెయిట్ కాకుండా బిఎంఐ అనేది 25లో మెయింటైన్ చేయటము. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే స్ట్రోక్ రాకుండా ఉంటుందండి. అలాగే ఫుడ్ హ్యాబిట్స్ కూడా రెడ్ మీట్ ఎక్కువ తీసుకోకుండా అండ్ డీప్ ఫ్రైస్ ఎక్కువ తినకుండా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకునే డైట్ తీసుకుంటే కనుక స్ట్రోక్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి.